ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వాళ్ళ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ రాశి జీవితంలో మరో 72 గంటల్లో ఆ వ్యక్తి వల్ల ఏం జరగబోతుంది? ఈ రాశి జీవితంలో ఓ వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. మీరు నంబర్ 1గా జీవితంలో ఎదగబోతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఎటు నుంచి వస్తారు? అలాగే ఆ వ్యక్తి మీకెందుకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాడు అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వాళ్ళకి మరో 72 గంటల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి ఏ విధంగా ఇటు నుండి రాబోతున్నాడు? ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఏ వ్యక్తి కారణం అవుతాడు? ఎందుకు ఒక మనిషి మన జీవితంలోకి రాబోతున్నాడు? మీ జీవితంలో శుభాలు జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహర్జాతకులు అవ్వబోతారు? మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరుగు తీరుతాయి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావస నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 3, అవమానం అనేది 1. ఇక ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9. ఈ సంఖ్యలో ఏ పని స్టార్ట్ చేసినా కూడా అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది. అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వీరికి అదృష్ట వారాలు. అలాగే వీరికి స్టార్ నంబర్ అనేది 3. వీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఆ అంకెల్లో కానీ ఈ వారాల్లో కానీ స్టార్ట్ చేశారు అంటే మాత్రం మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి మీ బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకోవాలి. ఇక నుండి మీ జీవితం అనేది మారబోతుంది కాబట్టి నిన్నటి వరకే మీ బాధలు, కష్టాలు అన్నీ కూడా. ఎందుకంటే మరో 72 గంటల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరిగే అవకాశాలు రాబోతున్నాయి. అవును, పూర్వజన్మల పుణ్యఫలం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నాడని మనం చెప్పుకోవాలి. దాని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి ఐడియాస్, సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరీర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది బాగా పెరుగుతుంది. కానీ దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుంది. మరీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకులకు వీరు జీవితంలో మరో 72 గంటల్లో ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ మీనరాశి వారు ఎప్పుడూ కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీ యొక్క లైఫ్ అనేది ఎంతో మారిపోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్లో అవ్వవచ్చు, మీరు ప్రయాణం చేసేటువంటి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, భాగ్యస్వామి వ్యాపారంలో కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి మరో 72 గంటల్లో మీరు నంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా మీ పనుల్లో మీకు సపోర్ట్గా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటాడు. అలాగే సలహాలు అనేవి ఇస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మీకు అన్నీ సేకరించడంతో, చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు.
అందులోని మంచి చర్యలను మీరు చక్కగా గ్రహించి ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తి ద్వారా మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకు తెలుస్తుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో, ఏ విధంగా మీరు మెలగాల్సి ఉంటుందో, అలాగే ఎవరితో ఇలాగ ఆచితూచి మాట్లాడాలో, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తాడు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఈ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అందువలన మీరు చేస్తూ ఉన్న వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతంగా ఖచ్చితంగా రాణిస్తారు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో విశేషం అనేది ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం చూసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు విధంగా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ సమయంలో మీరు గొప్పగా పేరు తెచ్చుకుంటారు. అలాగే స్టూడెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాణిస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షల్లో మంచిగా సక్సెస్ అవుతారు. ర్యాంకులు సాధించే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలో కూడా మీరు వెళ్ళగలుగుతారు, చేరుతారు కూడా. అలాగే అదేవిధంగా ఈ టైంలో మీరు 1-2 వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభించబోతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారని గట్టి నమ్మకం అయితే ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది. ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా ఈ 3 కూడా ఖచ్చితంగా మీకు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ, లేదా ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీటు రావడం కానీ జరగబోతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా సపోర్ట్ అనేది ఖచ్చితంగా వారి విషయంలో ఇప్పుడు మాత్రం నెరవేరబోతుంది. వీసా విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడినటువంటి వీసా మీకు లభించబోతుంది. వాళ్ళు విదేశాల్లో చదువుకుంటేనే మీరు స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు కూడా ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి రావడానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. డాక్టర్లకు, లాయర్లకు, అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతూ ఉన్నాయి కూడా. అలాగే క్లయింట్లు బాగా పెరిగిపోతూ ఉంటారు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం కానీ, లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని మహర్జాతులుగా మార్చబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలాగే మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. మీరు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది మాత్రం ఖచ్చితంగా లేదు. మీరు రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో మీరు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.
అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు సంపూర్ణమైన మద్దతు మీకు లభించడంతో ఎటువంటి సందేహం అనేది లేదు. మీరు ఎవరితోనూ కూడా గొడవలు అనేవి పెట్టుకోకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వీరి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి వలన మీ జీవితంలో మీ లైఫ్లో అనేది ఈ విధంగా అనేక రకాలుగా మార్పు అనేది రాబోతుంది. అలాగే శత్రువుల మీద మీరు విజయం అనేది సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా మీకు ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయి. మంచి మంచి ప్రయోజనాలను ఇప్పుడు మీరు పొందేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో ఎలాంటి డౌట్ లేకుండా అన్నీ సాఫీగా సాగిపోతాయి. రాబోయే మరో 72 గంటల్లో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పాటించండి. అలాగే వీలైతే సోమవారం రోజున మహాశివుడు గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు రెట్టింపు పుణ్య ఫలితాన్ని అనేది పొందుతారు. కుదిరితే మీకు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. అలా కుదరకపోతే కనీసం సోమవారం రోజునైనా, శుక్రవారం రోజున, శనివారం రోజున ఇలా అయినా కొన్ని రోజులు మీరు దీపారాధన చేస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల, ఇంట్లో ప్రతికూల శక్తులు రావడం వలన మీకు ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, బయట ఏదైనా వస్తువుల పరంగా కానీ మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఖచ్చితంగా మీకు కుదిరితే ఇంట్లో దీపారాధన చేయడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచైనా దీపారాధన చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, రాబోయే వ్యక్తి వల్ల మీ జీవితంలో రాబోయేటువంటి మార్పులు ఎలా రాబోతున్నాయి అనేది. ఆ వ్యక్తి మీ సొంత వాళ్ళు కావచ్చు, బయట ఉద్యోగంలో చేసేవాటి వారు కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, ఇలా ఎటు నుంచైనా కానీ ఒక వ్యక్తి రాకతో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.